టీఆర్ఎస్ ఆకర్ష దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ వెలువెల్లాడుతోంది. పార్టీకి చెందిన నేతలంతా ఒక్కొక్కరుగా వీడుతుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైంది. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా వెంకటరమణారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సోమవారం రాత్రి ఆయన భార్య జ్యోతితో కలిసి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో సమావేశమయ్యారు. అనంతరం టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకే పార్టీ మారుతున్నట్టు ఆయన తెలిపారు. గండ్ర భార్య జ్యోతికి జడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తామన్న హామీతోనే వారు టీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపినట్టు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గండ్రా దంపతులు పార్టీని వీడటం కాంగ్రెస్కు పెద్ద దెబ్బేనని అంటున్నారు. కాగా ఇటీవల కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నట్టు వార్తలొచ్చాయి. గండ్రతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో స్పందించిన నేతలంతా ఆ వార్తలను ఖండించారు. అయితే అంతలోనే గండ్ర దంపతులు పార్టీని వీడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.